తీసుకో, అవతల మెహందీ ఫంక్షన్ కి టైం అవుతుంది. తీసుకో. తీసుకో సూర్య. నీకసలు మనసుందా? నీ మనసు నాకు తెలుసుగా. సమంత, మరి నా డ్రెస్? కమింగ్ సామాన్య. సమంత, నా డ్రెస్ ఎలా ఉంది? నా సెలెక్షన్ బాగుందా? నీకేంటి సామాన్య, నీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. అయ్యో సూర్య, ఏంటి దగ్గుతున్నావు? పెళ్లికి ముందు హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కంగారు దేనికి? దగ్గరుండి ఇవన్నీ చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. ఆ సమంత, నా డ్రెస్ ఎలా ఉందో చెప్పనే లేదు. నీలాగే ఉంది. అంటే అంత అసహ్యంగానా? నో 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 నో, చాలా బాగుంది. చిన్నత, మీరిలా రండి. ఈ బట్టలు మీ చేత్తో మీ కాబోయే కొడలు సామాన్యకి ఇవ్వండి. ఇదేం బాగలేసా? అదేంటి డ్రెస్ ఇంత బాగుంటేను? నేనన్నది డ్రెస్ గురించి కాదు. ఆ విషయం తనకి తెలుసు. చిన్నత, టైం లేదు, ప్లీజ్ ఇలా రండి. చిన్నత రండి. శామ్, శామ్ నా మాట తీసుకోండి. తీసుకో చిన్నత. తీసుకో చెల్లి. తీసుకోండి. ఇవ్వండి. ఇవ్వు చిన్నత. సముద్ర, ఈ డ్రెస్ సంగతేమో గాని సూర్య నీకు ప్రజెంట్ చేసిన రెడ్ సారీ తర్వాతే ఏదైనా అది గనక నువ్వు కట్టుకొని వస్తే నీకెవ్వరు సాటిరారు. పద్మ, నీ నోరు ఊరుకోదా? ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. ఊరుకా. అమ్మ శాము, నీ చేతులతో హారతి వెలిగించమ్మా. మొదలు పెట్టావుగా, పూర్తి చెయ్యి. తీసుకోమ్మా. సూర్య నీకు ప్రజెంట్ చేసిన రెడ్ సారీ తర్వాతే ఏదైనా. సూర్య ఇచ్చిన రెడ్ సారీలో అంతందంగా ఉంటావా? శ్యామ్, ఆగు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అది ఆల్ ఆఫ్ సడన్ గా. నీలో ఈ చేంజ్కి కారణం తెలుసుకోవచ్చా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్నే శ్యామ్, ఏం జరిగింది? ఏమీ లేదు సూర్య, ఏమీ లేదు. నో, నేను నమ్మను సార్. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను. నో సార్, నువ్వు ఆ సామాన్యం చూసి భయపడుతున్నావని, తనేదో నిన్ను బెదిరిస్తుందని నా స్ట్రాంగ్ డౌట్. నో నో. పోనీ బ్లాక్మెయిల్ చేస్తుందా? నథింగ్ లైక్ దట్. ఏమీ లేకపోతే, ఏమీ జరగకపోతే, ఆ సామాన్యం ఏమీ చేయకపోతే, నేను ఎంతో ప్రేమగా, అది మన ప్రేమకు గుర్తుగా, ప్రేమ కానుకగా ఇచ్చిన ఆ శారీని ఆ సామాన్యకి ఎలా ఇచ్చావు? కమాన్ చెప్పు శామ్. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమైంది? ఒక పక్క సామాన్యం పెళ్లి చేసుకోబోతూ ఇలా నాతో మాట్లాడడం ఏం బాగుండదు. శామ్, నేను అడిగిన దానికి సమాధానం కావాలి. ఆ చీర తనకి ఎలా ఇచ్చావు? ఇవ్వటానికి నీకు మనసు ఎలా ఒప్పింది? ఈ మాత్రం దానికేనా ఆ రోజు ఆ చీర కోసం అంత సీన్ చేశావు? ఓకే, నువ్వు చేసిందే కరెక్ట్ అనుకుంటే అది నీ ఇష్టం. బట్ నాకు మాత్రం కష్టంగా ఉంది.
నేను నీకిచ్చిన చీర చెయ్యి మారినంత ఈజీ కాదు నా మనసు మార్చటం. మిస్టర్ ఎస్ఐ. ఎస్ సార్. సూర్య గారు పంపించిన నెంబర్సు అవి ఎవరెవరి పేరు మీద ఉన్నాయో ఒకసారి చెక్ చేసి చెప్పండి. ఓకే సార్. సార్ ఈ నెంబరు స్వీట్ షాప్ ఒకటిది. ఓకే, నెక్స్ట్ నెంబర్. ఇది క్యాటరింగ్ ఒకటి సార్. నెక్స్ట్ వన్. ఈ నెంబర్ ఫ్లవర్ షాప్ ఒకటిది సార్. వాట్ నెక్స్ట్? ఇది మెహందీ వాళ్ళది. నెక్స్ట్ వన్. ఇది ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళది. అలాగే 1 by 1 చూస్తూ ఉండు. ఒక్క నెంబర్ కూడా వదిలిపెట్టద్దు. ఐ వాంట్ ద రిజల్ట్. ఓకే? ఓకే సార్. అంతమెక్కడో కోపమెక్కడో దూరమెక్కడో మిగిలిపోయినా చిక్కుముళ్ళలో చిక్కినప్పుడే చిన్ని గుండెలో చలనమొచ్చేనా ఏంటి సార్, ఏం చేస్తున్నావు? దిష్టి చుక్క పెడదామని. హ? పండగలప్పుడు, నా బర్త్డే అప్పుడు మామ్ నా పాదం పట్టి ఇలాగే దిష్టి చుక్క పెట్టేది. నీకు దిష్టి తగలకూడదని. కాబోయే పెళ్లి కొడుకువి కదా, అందుకని. ఇంటికి పట్టిన దిష్టి మొహంలో తయారైంది అసామాన్య. ముందు దాన్ని ఇంటి నుంచి తరిమేస్తే ఈ ఇంటికి పట్టిన దిష్టి పోతుంది. ప్లీజ్ సూర్య, పెద్దగా అరవకు, తను వింటుంది. శామ్, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. అసలే సగం చచ్చి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అలాంటి నన్ను ఇంకా ఇంకా చంపకు. నోను సూర్య, అలా అనకు. నువ్వు సామాన్యని సంతోషంగా ఇష్టంగా పెళ్లి చేసుకుంటే, అలా మీ పెళ్లి సవ్యంగా జరిగితే నీకు మనశ్శాంతిగా ఉంటుంది కదా? లేదు సూర్య, మీ పెళ్లి జరిగితే ఈ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. శామ్ ప్లీజ్, ఇప్పటికైనా నిజం చెప్పు. ఆ సామాన్య నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది కదా? నో 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 నో, తను అలా ఎందుకు చేస్తుంది సూర్య? తనకు అలాంటి అవసరం ఏముంది? మరి నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు? ఏం చేసినా సంతోషంగానే చేస్తున్నాను సూర్య. ఐఎమ్ వెరీ హ్యాపీ. నో శామ్, లిల్లీ విషయంలో ఏదో జరిగింది. అది నీకు తెలుసు, కానీ నా దగ్గర దాస్తున్నావు. లిల్లీ గురించి నీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు సూర్య. శామ్, నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకోవచ్చు, నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు, బట్ నన్ను మాత్రం మోసం చేయలేవు. హృదయ